బీహార్ ఎన్నికల తుది ఫలితాలు వస్తున్నాయి. దాదాపుగా 23% ఓట్లు సాధించిన ఆర్జేడీ 40 లోపు సీట్లకు పరిమితమవుతోంది. కానీ 21% ఓట్లు దక్కిన బీజేపీ 80కు పైగా సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ కన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చిన ఆర్జేడీ సగం సీట్లకే పరిమితమవుతోంది. ఆర్జేడీ కన్నా 2% ఓట్లు తక్కువ వచ్చిన బీజేపీ రెట్టింపు సీట్లతో ముందంజలో ఉంది. ఇదొక ఆసక్తికర పరిణామం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ ఆధిక్యాన్ని సాధిస్తోంది. 180+ వరకు సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది అని ప్రస్తుతం ట్రెండింగ్ చెప్తోంది. రెండో వైపు మహాగఠబంధన్ కేవలం 50 సీట్లకు మాత్రమే పరిమితమైపోయేలా ఉంది. ఇలాంటి ఫలితాలు ఎవ్వరూ ఊహించనివి. ఆఖరికి ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు కానీ అందరూ మ్యాక్సిమం 160 సీట్ల వరకు ఎన్డీఏ పక్షాలకి ఇచ్చారే తప్ప ఎవ్వరూ 180, 190 సీట్లను ఊహించిన దాఖలాలు లేవు. అయితే అనూహ్యంగా కొన్ని పక్షాలు భారీగా సీట్లు సాధించడం, అందులో జేడీయూ 2020లో కేవలం 43 సీట్లు మాత్రమే దక్కించుకుని ఇప్పుడు అత్యంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న దశలో కూడా 75 సీట్ల వరకు ఆ పార్టీ ఖాతాలో చేరడం చాలా అనూహ్యమైనటువంటి విషయం. అన్నిటికీ మించి లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఏకంగా 22 సీట్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మాదిరిగా స్ట్రైక్ రేట్ అద్భుతమైనటువంటి రీతిలో ఆ పార్టీ చాటుకుంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈవీఎంలు ఉండగా బీజేపీని ఓడించడమే సాధ్యం కాదు, బీజేపీ మిత్రపక్షాలకు అనుకూలంగా ఈవీఎం వ్యవహరిస్తుంది అనేటువంటి వాదన ఒక సెక్షన్ ముందుకు తీసుకొస్తుంది. అందుకు తగ్గట్టుగానే అనేక చోట్ల పరిణామాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ఈ కథనం చూస్తే రాత్రిపూట కౌంటింగ్ కేంద్రంలోకి ఈవీఎం పెట్టేలా లారీ, పట్నా కేంద్రంగా వచ్చినటువంటి ఈ కథనం చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ఓట్ చోరీ అంశం మరోసారి మంటలు పుట్టించింది. ఆ రాష్ట్రంలోని చెనారి అసెంబ్లీ నియోజకవర్గంలోని సాసారాం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రం ఉన్న ప్రాంగణంలోకి బుధవారం రాత్రి పెద్ద సంఖ్యలో ఇనుప పెట్టెలున్న లారీ ప్రవేశించడం కలకలం రేపింది. ఈవీఎంలను మార్చి ఓటు చోరీకి పాల్పడేందుకే లారీలో ఈవీఎంలు తెచ్చారని ఆర్జేడీ శ్రేణులు బుధవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మొన్న రాత్రి జరిగినటువంటి అంటే నిన్న తెల్లవారుజామున ఈ ఆందోళన భారీ స్థాయిలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్ట్రాంగ్ రూములు ఉన్నటువంటి ప్రాంతంలో, ఈవీఎంలు ఉన్న ప్రాంతంలో లారీల నిండా పెట్టెలతో వ్యవహారం నడిచిందంటే ఎలాంటి రీతిన సాగుతుంది, ఏం పరిస్థితి ఉంది, ఎక్కడికి వెళ్తుంది? ఇవే ఈవీఎంల మీద సందేహాల్ని, ఓట్ చోరీ మీద అనుమానాల్ని మరింతగా పెంచేదానికి దోహదం చేస్తున్నటువంటి అంశాలు. ఇప్పటికే ఆర్జేడీ అనేక విషయాల్ని బయటపెట్టింది. దాదాపు అరగంట పాటు సీసీ ఫుటేజ్ ఆపేసి అనుమానిత వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్లో ప్రవేశిస్తున్నటువంటి తీరుని వెల్లడించింది. కొన్ని చోట్ల వీవీప్యాట్లు పోలింగ్ ముగిసిన వెంటనే రోడ్ల మీద చెత్తకుప్పల్లో పడి ఉన్నటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు ఈ వ్యవహారం బయట సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని ఆరోపించారు. పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అక్కడ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఆ లారీలో పెట్టెలన్నింటినీ అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో తెరిచి చూపించాలని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏవి నిలిపేయలేదని, పూర్తి ఫుటేజీ ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా ససారాం గొడవ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చెనారి అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి లలిత్ భూషణ్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వినోద్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా బండారం బయట పెడితే ఆయా ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు మాత్రం సస్పెన్షన్ చేసి వేటేసి చేతులు దులుపుకుంటున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతుంది. ఒక లారీ నిండా పెట్టెలతో కౌంటింగ్ కేంద్రం దగ్గరికి స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఆ లారీలో పెట్టెలు ఏమున్నాయి అని తెరిచి చూపించాలని డిమాండ్ చేస్తే చూపించలేకపోవడం దేనికి సంకేతం? అసలు ఏం జరుగుతోంది? ఇట్లాంటి రీతిన ఎన్నికలు నిర్వహిస్తే ఇక ఎవరికి విశ్వాసం ఉంటుంది? ఇక ఎన్నికలు జరపడమే ఎందుకు అనే మాట వినిపిస్తుంది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ బీజేపీ ఈవీఎంలు ఉన్నంతకాలం ఓటమి పొందే అవకాశం లేదు కాబట్టి ఇక ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం మీద దృష్టి కాకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం బ్యాలెట్ పద్ధతిని నిర్వహించాలి అని డిమాండ్ చేసే రీతిలో ముందుకు సాగాలి అనే సూచనలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు, ఈ పరిస్థితులు చాలా క్లియర్గా
స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎట్టా ఒక లారీ నిండా పెట్టెలతో ముందుకు వస్తారు? అది ఎలా సాధ్యం? ఎందుకు వచ్చారు? ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థులందరూ వచ్చి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి అర్ధరాత్రి పూట ఎందుకు ఏర్పడింది? అంత ఏ తప్పు జరగకపోతే అక్కడ రిటర్నింగ్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారు? సీసీ ఫుటేజ్ ఎందుకు ఆపేశారు? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. అంటే ఎన్నికల వ్యవహారం ఎలా సాగింది, ఎవరికి అనుకూలంగా నడిచింది, ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేస్తుంది అన్నది తేటతెల్లం చేసే విషయాలు ఇవి కొన్ని. మొత్తంగా బయటపడినవెన్నో, బయటికి రానివెన్నో, బయటికి రాకుండానే జరిగిపోతున్నవి ఇంకెన్నో అనే అనుమానాలు సాధారణ ఓటర్లో సైతం బలపడేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి. ఈవీఎంలు ఉన్నాయా, ఇక బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశమే లేదు అనే వాదనను బలపరుస్తున్నాయి. కాబట్టి దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఇక ఈవీఎంలకి వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది అనే మాట ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వస్తుంది. నిజానికి ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి వాళ్ళందరూ ఈవీఎంలు నిందించడం, గెలిచినటువంటి వాళ్ళందరూ ఈవీఎం బాగుందనడం ఇదొక వ్యవహారం. కానీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడే ఇలాంటివన్నీ వస్తున్నాయంటే ఎందుకు అనుమానం రాదు, ఎందుకు సందేహించకూడదు అనే మాట వినిపిస్తుంది. ఏమైనా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంటూ మహాగఠబంధన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం అన్నది ఆసక్తికర విషయం.